అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం. మనం ఇప్పటి వరకు భగవద్గీతలోని 7 అధ్యాయాల వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు 8వ అధ్యాయం నేర్చుకోబోతున్నాం. ఈ అధ్యాయం పేరు అక్షర పరబ్రహ్మ యోగం. ఇందులో మొత్తం 28 శ్లోకాలు ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ అధ్యాయం ఏం చెబుతుందో క్లుప్తంగా తెలుసుకుందాం. ఆ తరువాత శ్లోకం నేర్చుకుంటూ భావం తెలుసుకుందాం. ముఖ్యమైన గమనిక ఏంటంటే ఈ వీడియో క్రింద మొదటి కామెంట్లో భగవద్గీత లింక్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు పోస్ట్ చేసిన భగవద్గీత శ్లోకాల అన్ని వీడియోలు, ఈ వీడియో తరువాత చేయబోయే వీడియోలు కూడా మీకు ఆ లింక్ పైన క్లిక్ చేస్తే కనిపిస్తాయి. 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగము. బ్రహ్మము, ఆధ్యాత్మము, కర్మ, అధిభూతము, అధిదైవము అనే విషయాల వివరణ ఈ అధ్యాయంలో చెప్పబడింది. నిత్యమైన, సత్యమైన పరమపదము, పరబ్రహ్మము గూర్చి చెప్పబడింది. క్షరము అనగా నశించునది అని అర్థము. నాశరహితమైన పరబ్రహ్మమే అక్షరము. జన్మరాహిత్యము గురించి బోధించేది ఆత్మవిద్య. అంత్యకాలంలో భగవంతుణ్ణి ధ్యానిస్తూ దేహాన్ని త్యజించేవాడు నిస్సందేహంగా పరబ్రహ్మాన్ని చేరుకుంటాడు. ఓంకారాన్ని ఉచ్చరిస్తూ దేహాన్ని విడిచేవాడు పరమపదాన్ని పొందుతాడు. అన్య చింతన లేకుండా నిశ్చల మనస్సుతో సదా స్మరణ చేసేవానికి ఇది సాధ్యమవుతుంది. అలా భగవంతుని పొందినవానికి పునర్జన్మ లేదు. బ్రహ్మ చేసిన సృష్టి మరలా బ్రహ్మకు రాత్రి కాగానే లయిస్తుంది. సమస్తము నశించిన నిశ్చలంగా ఉండే పరబ్రహ్మ స్థానం శ్రీకృష్ణుని ఆవాసం. అక్కడికి చేరిన వారికి తిరిగి వెళ్లడం అనేదే ఉండదు. అనన్య భక్తి చేతనే ఆ దివ్య పదాన్ని చేరుకోగలరు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత శ్రీమద్భగవద్గీత అథ అష్టమోऽధ్యాయః. అథ అష్టమోऽధ్యాయః. అక్షర పరబ్రహ్మ యోగః. అక్షర పరబ్రహ్మ యోగః. 1వ శ్లోకం. అర్జున ఉవాచ. అర్జున ఉవాచ. కిం తద్ బ్రహ్మ కిమధ్యాత్మం. కిం తద్ బ్రహ్మ కిమధ్యాత్మం. కిం కర్మ పురుషోత్తమ. కిం కర్మ పురుషోత్తమ. అధిభూతం చ కిం ప్రోక్తం. అధిభూతం చ కిం ప్రోక్తం. అధిదైవం కిముచ్యతే. అధిదైవం కిముచ్యతే. కిం తద్ బ్రహ్మ కిమధ్యాత్మం. కిం కర్మ పురుషోత్తమ. అధిభూతం చ కిం ప్రోక్తం. అధిదైవం కిముచ్యతే. కిం తద్ బ్రహ్మ కిమధ్యాత్మం. కిం కర్మ పురుషోత్తమ. అధిభూతం చ కిం ప్రోక్తం. అధిదైవం కిముచ్యతే. 8వ అధ్యాయంలోని మొదటి శ్లోకం యొక్క భావం ఇప్పుడు తెలుసుకుందాం. అర్జునుడు అడుగుతున్నాడు, పురుషోత్తమ, బ్రహ్మము అంటే ఏమిటి? ఆధ్యాత్మం అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? అధిభూతము, అధిదైవము అనేవి ఏవి? 2వ శ్లోకం. అధియజ్ఞః కథం కోత్ర. అధియజ్ఞః కథం కోత్ర. దేహేస్మిన్ మధుసూదన. దేహేస్మిన్ మధుసూదన. ప్రయాణకాలే చ కథం. ప్రయాణకాలే చ కథం. జ్ఞేయోసి నియతాత్మభిః. జ్ఞేయోసి నియతాత్మభిః. అధియజ్ఞః కథం కోత్ర. దేహేస్మిన్ మధుసూదన. ప్రయాణకాలే చ కథం. జ్ఞేయోసి నియతాత్మభిః. అధియజ్ఞః కథం కోత్ర. దేహేస్మిన్ మధుసూదన. ప్రయాణకాలే చ కథం. జ్ఞేయోసి నియతాత్మభిః. మధుసూదన, ఈ శరీరంలో అధియజ్ఞుడు ఎవరు? ఎలా ఉంటాడు? మనోనిగ్రహం కలవాళ్ళు మరణ సమయంలో నిన్నెలా తెలుసుకోగలుగుతారు? 3వ శ్లోకం. శ్రీ భగవానువాచ.
श्रीभगवानुवाच अक्षरं ब्रह्म परमम् अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते स्वभावोऽध्यात्ममुच्यते भूतभावोद्भवकरः भूतभावोद्भवकरः विसर्गः कर्मसङ्गितः विसर्गः कर्मसंज्ञितः अक्षरं ब्रह्म परमम् स्वभावोऽध्यात्ममुच्यते भूतभावोद्भवकरः विसर्गः कर्मसङ्गितः अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते भूतभावोद्भवकरः विसर्गः कर्मसंज्ञितः 3. భగవానుడు ఈ విధంగా చెబుతున్నారు. సర్వోత్తమం శాశ్వతము అయిన పరమాత్మనే బ్రహ్మమని, ఆత్మ పరమాత్మ తత్వాన్ని యజ్ఞరూపమైన కార్యమే కర్మ. 4వ శ్లోకం अधिभूतं क्षरो भावः अधिभूतं क्षरो भावः पुरुषश्चाधिदैवतम् पुरुषश्चाधिदैवतम् अधियज्ञोऽहमेवात्र अधियज्ञोऽहमेवात्र देहे देहभृतां वर देहे देहभृतां वरा अधिभूतं क्षरो भावः पुरुषश्चाधिदैवतम् अधियज्ञोऽहमेवात्र देहे देहभृतां वर अधिभूतं क्षरो भावः पुरुषश्चाधिदैवतम् अधियज्ञोऽहमेवात्र देहे देहभृतां वरा 4. ఈ శరీరం లాంటి నశించే స్వభావం కలిగిన పదార్థాలను అధిభూతం అంటారు. పురుషుడే అధిదైవం. ఈ దేహంలో అంతర్యామి రూపంలో ఉండే అధిజ్ఞానాన్ని నేనే. 5వ శ్లోకం अंतकाले च मामेव अंतकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरम् यः प्रयाति समद्भावम् याति नास्त्यत्र संशयः अंतकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरम् यः प्रयाति समद्भावम् याति नास्त्यत्र संशयः अंतकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरम् यः प्रयाति समद्भावम् याति नास्त्यत्र संशयः 5. మరణ సమయాలలో నన్నే స్మరణ చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టిన వాడు నా స్వరూపాన్నే పొందుతాడు. ఇందులో సందేహమేమీ లేదు. 6వ శ్లోకం यं यं वापि स्मरन् भावम् त्यजत्यन्ते कलेवरम् तं तमेवैति कौन्तेय सदा तद्भावभावितः यं यं वापि स्मरन् भावम् त्यजत्यन्ते कलेवरम् तं तमेवैति कौन्तेय सदा तद्भावभावितः यं यं वापि स्मरन् भावं त्यजत्यन्ते कलेवरं तं तमेवैति कौन्तेय सदा तद्भावभावितः 6. కౌంతేయ, అంత్యకాలంలో ఎవరు ఏ భావాలతో శరీరాన్ని వదులుతారో ఆ భావాలను తగిన స్థితినే పొందుతారు. 7వ శ్లోకం तस्मात् सर्वेषु कालेषु मामनुस्मर युध्य च मय्यर्पितमनो बुद्धिः मामे वैश्यस्य संशयः तस्मात् सर्वेषु कालेषु मामनुस्मर युध्य च
मय्यर्पितमनो बुद्धिः मामे वैश्यस्य संशयः तस्मात् सर्वेषु कालेषु मामनुस्मरयुध्य च मय्यर्पितमनो बुद्धिः मामे वैश्यस्य संशयः. 7. అందువల్ల నిరంతరము నన్నే స్మరిస్తూ యుద్ధం చేయి. మనస్సును బుద్ధిని నాకు అర్పిస్తే నువ్వు నిస్సంశయంగా నన్నే పొందుతావు. 8వ శ్లోకం. అభ్యాసయోగయుక్తేన చేతసానాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ అభ్యాసయోగయుక్తేన చేతసానాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. అభ్యాసయోగయుక్తేన చేతసానాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. 8. పార్థ, మనస్సును ఇతర విషయాల మీదకు పోనీయకుండా యోగం అభ్యసిస్తూ పరమ పురుషుడైన భగవానుణ్ణి నిరంతరం ధ్యానించేవాడు ఆయననే పొందగలుగుతాడు. 9వ శ్లోకం. కవిం పురాణమనుశాసితారం అనోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య దాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. కవిం పురాణమనుశాసితారం అనోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య దాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. కవిం పురాణమనుశాసితారం అనోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. 9. సర్వము తెలిసినవాడు, సనాతనుడు, సకల లోకాలను శాసించేవాడు, సూక్ష్మాతి సూక్ష్మమైనవాడు, సూర్యుడి వంటి కాంతి కలిగినవాడు, అఖిల జగత్తుకు ఆధారమైనవాడు, ఆలోచించడానికి శక్యం కాని రూపం కలిగినవాడు, అజ్ఞానాంధకారానికి అతీతుడు అయిన పరమేశ్వరుణ్ణి మరణకాలంలో మనస్సు నిశ్చలంగా ఉంచుకుని భక్తి భావంతో యోగ బలంతో కనుబొమ్మల మధ్య ప్రాణవాయువును బాగా నిలిపి ధ్యానించేవాడు ఆ దివ్య పురుషుణ్ణి పొందుతాడు. 10వ శ్లోకం. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమవేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం.